ఫ్యాన్స్ అంటే ఏంటంటే యేసుప్రభు కూడా చాలామంది వేల కొలది ఫ్యాన్స్ ఉన్నారు, గొప్ప జనసమూహం ఉన్నారు. యేసుప్రభు మీటింగ్ పెడుతున్నాడంట సముద్ర తీరానంటే ఇరుగు పొరుగు వారిని వీళ్ళని అందరూ పిలుచుకొని వచ్చేసినారు, వేలు అయిపోయినారు. ఆయన వాక్యం చెప్తుంటే ఫ్యాన్స్ కుప్పలు తిప్పలుగా సముద్ర తీరం అంటున్నారు. వాళ్ళని అడిగినా మనకు మైక్ తీసుకెళ్ళి ఎందుకు వచ్చారండి మీరు మీటింగ్కి అంటే, యేసుప్రభు చాలా బాగా వాక్యం చెప్తాడంటండి, విందామని వచ్చినాము, చాలా కథలు కూడా చెప్తాడంటండి, అందుకే విందామని వచ్చినాము. వీటికి పైపెచ్చు రోగాలు బాగా చేస్తాడంట, మా ఊర్లో నుండి రోగాలు దయ్యాలు పట్టిన వాళ్ళని తెచ్చినాం, కుష్ఠరోగం తెచ్చినాం, రక్తస్రావం కలిగిన వాళ్ళని తెచ్చినాం, కుంటోని తెచ్చినాం, గుడ్డోని తెచ్చినాం, అందరిని తీసుకొని వచ్చినాడు, అందరు బాగా అయిపోతున్నారు. మా ఊర్లో చాలామంది యేసుప్రభు అంటే ఇష్టపడుతున్నారండి. చివరికి ఆయన ఖాళీకి పంపించుకోకుండా మంచి నాన్ వెజిటేరియన్ భోజనం పెడుతున్నాడంట, రొట్టెలు చేపలు, ఇంకా అంతకంటే తినే భాగ్యం ఏముంటుందండి. అందుకనే వచ్చినాం ఇలాగ. వాళ్ళంతా ఫ్యాన్స్. ఇప్పుడు ఫాలోవర్స్ ఎవరంటే, ఫ్యాన్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఉపమానరీతిగా ఎందుకు బోధించినాడో అడిగి ఉపమానాల భావమేమో తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినాను. దోణిలో ఎక్కినారు, సముద్రంలో తుఫాన్ ఎదురైంది, ప్రభు వారితో పాటు ఉన్నాడు. ఫాలోవర్స్ అంటే తుఫాన్లో ఉంటారు, కష్టంలో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు, పస్తులో ఉంటారు, సంతోషంలో ఉంటారు. అన్ని వేళలా యజమానుని చిత్త ప్రకారం నడిచేవాళ్ళు ఫాలోవర్స్ అంటారు. ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఫ్యాన్స్ అంటే, వీళ్ళు కొంతమందికి ఫ్యాన్స్ ఉంటారు కదంటే, క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారనుకో, స్పోర్ట్స్ ప్లేయర్స్, ఇలాగ వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ హాకీ కానీ ఇలాంటి అన్నిట్లో. ఇప్పుడు ఉదాహరణకి ఏదో విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఉన్నారనుకో, టెస్ట్ మ్యాచ్ జరుగుతుందని 5,000 టికెట్ కొని మొత్తానికి అక్కడ పోయినారు, లేదా T20కి ఏదో పోయారనుకోండి. ఇవి పోయిన వెంటనే మీరు కూర్చున్నారు, మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, బహుశా ఓపెనర్కి వచ్చినాడు, ఫస్ట్ బాల్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా వాళ్ళు వేసినారు, అవుట్ సైడ్ వేద టచ్ చేసినాడు, ఫస్ట్ స్లిప్లో క్యాచ్ అయిపోయింది, బ్యాట్ పట్టుకుని బయటకు వచ్చా. వీడు ఎప్పుడంతేరా, ఫస్ట్ బాల్ అన్నా ఉండొచ్చు కదరా, కొద్దిగా ఓపిక పట్టవచ్చు కదరా, ఆఫ్ సైడ్ పోయే బాల్ ఎందుకు టచ్ చేయాలరా, వాడు కొట్టకుండా ఊరికే టచ్ చేసినాడు, వేస్ట్ అయిపోయి ఇట్లా నమ్మకుంటే ఇంతే మనం బతుకు అని ఇంకా ఆడిటోరియం వదిలేసి లేకపోతే స్టేడియం వదిలేసి బయటకు వచ్చేస్తాం. అలా కాకుండా ఫస్ట్ బాల్ 6 వావ్ అది రమ్మన్నాడు అంటే ఏమనుకున్నావు, టికెట్ అంటే విలువ చూడు. అంటే బాగు చేస్తే కేకలు అరుపులు, ఒకవేళ ఓడిపోతే డక్అవుట్ అయితే 0 కొడితే తిట్లు, శాపనార్థాలు, అవమానాలు. దట్ ఈజ్ కాల్డ్ ఫ్యానిజం. ఓకేనా? ఫాలోవర్ అట్లుండడు. కొట్టినా కొట్టకపోయినా, గెలిచినా ఓడినా, సహాయం చేసినా చేయకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వెంబడించే వాళ్ళని ఏమంటారంటే ఫాలోయర్స్, అనుచరులు అంటారు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ఫ్యాన్స్ కాదు కావాల్సింది, ఫాలోవర్స్, అభిమానులు కాదు కావాల్సింది. చాలామంది ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు. క్రైస్తవేతల దగ్గరికి వెళ్ళి యేసుప్రభు గురించి చెప్పామనుక, అయ్యో యేసుప్రభు మాకెందుకు తెలియదండి, మాకు చాలా ఇష్టం, మా ఇంట్లో అన్ని ఫోటోలతో పాటు ఆ ఫోటో కూడా ఆ ఫోటో కూడా పెట్టామండి, అయ్యో మాకు అట్లాంటిది ఏం లేదండి, మేము ఆదివారం చర్చికి కూడా వస్తామండి, క్రిస్మస్ కూడా చేసుకుంటామండి, గుడ్ ఫ్రైడే కూడా వెళ్తామండి చర్చికి, క్యాండిల్స్ కూడా అంటిస్తామండి, మాకు కూడా యేసుప్రభు అంటే చాలా ఇష్టం అండి. బైబిల్ అయ్యో మా దగ్గర బైబిల్ కూడా ఉంది అంటే, వేరేవన్నీ ఉన్నాయి దాంతోపాటు ఇది కూడా. అంటే ఆయనకి మేము ఫ్యాన్స్, అని మేము పొగట్టుకో, మళ్ళీ ఆయనకు కోపం వస్తే కష్టం కదా. కొంతమందికి ఈ భయం ఉంటుంది, అందరిని చూసుకుందాము ఎవరెట్లా మంచి చేస్తారేమో అని. అట్లేం కుదరదు. వీళ్ళ లాజిక్ ఏం పనిచేయదు దేవుడి దగ్గర. దట్స్ కాల్డ్ ఫ్యానిజం. ఫాలోవర్స్ అలా కాదు. ఏసొక్కటే మార్గం, ఏసొక్కటే జీవం, ఏసొక్కటే రక్షణ, ఏసొక్కడే సిలువ మీద ప్రాణం నా కొరకై పెట్టింది, ఏసొక్కడే నా కొరకై మరణాన్ని ఓడించి తిరిగి లేచింది, ఏసొక్కడే నా కొరకై పరలోకంలో విజ్ఞాపన చేస్తుంది,
యేసొక్కడే నన్ను తీసుకురావటానికి రాబోతున్నాడు. యేసుతో పాటు నేను ఉండటానికి వెళతా. ఆ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా ముందుకు సాగిపోతా. అది అభిమాని కాదు, అనుచరు. యోబు అభిమాని కాదు, యేసుకు అనుచరుడు. అబ్రహాము యేసుకు అభిమాని కాదు, అనుచరుడు. పౌలు యేసుకు అభిమాని కాదు, అనుచరుడు. భక్సింగారు యేసుకు అభిమాని కాదు, అనుచరుడు. ఇప్పుడు చివరిలో బేతిని యేసుకు అభిమానే, అనుచరుల. మీరు చెప్తారా నేను చెప్పాలి? నేనే. ఎంత మంచోళ్ళు గోదావరి వాళ్ళు, ఇంత మంచోళ్ళని తెలియట్లేదు నాకు. ఆదివారము అనుచరులు, సోమవారం నుండి శనివారం దాకా అభిమానులు, సండే ఎవరు ఫాలోవర్స్. వాక్యం విన్న తర్వాత, పొడవుబడిన తర్వాత నిజంగా యేసుప్రభువుని వెంబడించాలి. పాట కూడా ఉంది కదా, యేసుని నేను వెంబడింతును. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా వెళతా. ఆయన కొండ మీదకి వెళ్ళినా, సముద్ర తీరానికి వెళ్ళినా, గెచ్చమైన తోటకి వెళ్ళినా, ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా, సమాజ మందిరానికి వెళ్ళినా, దయాలు పట్టిన స్థలానికి వెళ్ళినా, గబ్బాతకి వెళ్ళినా, గొల్గాతకి వెళ్ళినా, సిలువ దగ్గరికి వెళ్ళినా, యేసుని వెంట నేను వెళ్ళేదను అని పాట బాగానే పాడతా. కానీ జీవితంలో సోమవారం నుండి శనివారం దాకా వచ్చే పోరాటాలు, వీటన్నిటిలో ఏమైపోతాం? బైబిల్ కూడా చదువుకున్నాను, వాక్యం కూడా చదువుకున్నాను, మందిరానికి కూడా పోతున్నాను. ఫ్యానిజం. వీ హ్యావ్ డెవలప్డ్ బోత్ ఫాలోయింగ్ క్రైస్ట్ అండ్ ఫ్యానింగ్ క్రైస్ట్. క్రీస్తుని అభిమానించడం, క్రీస్తుని అనుసరించడం నేర్చుకున్నాం. బల్ల అభిమానులకు కాదు, అనుచరులకు. ఇప్పుడు మరి మన సంగతి ఏంటి? అభిమానముతో చాలాసార్లు ఆయన వెంబడించలేకపోయా. నాకు చదువులో సాయం చేయలేదు, ఉద్యోగం ఇవ్వలేదు, పెళ్లి చేయలేదు, పిల్లల్ని ఇవ్వలేదు, అప్పులు తీర్చలేదు, అనారోగ్యాన్ని బాగు చేయలేదు, మా భార్యలు చూసుకోలేదు, మా పొలాలు చూసుకోలేదు, మా వ్యాపారం చూసుకోలేదు, మా కష్టాలు చూసుకోలేదు, మా కన్నీరు దొడవలేదు, మా ఇబ్బందులన్నీ బాధలేదు. ఏమేసో ఏమో. అలాంటి వాళ్ళు బలలో యోగ్యంగా ఎలా పాల్పొందుతారు? ఆయన శరీరాన్ని మన కొరకు అప్పగించినాడు. మనకున్న ఇవన్నీ తాత్కాలిక. వదినాన మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం. అందుకే మోషే భక్తుడు అన్నాడు, 90వ కీర్తన కదా, దాని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇప్పుడు అది ఎవరు రాసినారు? మోషే రాసిన. నేను ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్పండి, సరేనా? ఎలాగో ఏం చెప్పట్లేదు, ఇదేనేమని చెప్తారేమో అని. మోషే ఎన్నేళ్ళు బతికాడు? మరి ఎందుకు 70 ఏళ్ళు రాశాడు? నేను మాత్రం ఎక్కువ బతుకుతాను, మీరు బతకొద్దు అంతకాలం, సావండి తొందరగా అని ఆయన ఉద్దేశం. మనమైతే అదే టైప్, అట్లే రాసింటాం. మోషే ఆ మాటలు రాయడంలో ఆ ఉద్దేశం అది కాదు. అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, సరే 80 ఏళ్ళు తీసుకుందాం. ఆయన 120 ఏళ్ళు బతికాడు. 80 ఏళ్ళు అని ఎందుకు రాసినాడు? మనకైతే మీరు కూడా 120 ఏళ్ళు బతకండి. మామూలుగా ఏం రాసిండాలి ఆయన ప్రకారం అయితే? అక్షరానుసారంగా మనిషి ఆయుష్కాలం 110 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 120 సంవత్సరాలని రాయాలి. కానీ అలాగ రాయలేదు. అంటే గుర్తు రాలేదా? ఏజ్ మర్చిపోయాడా? వయసును బట్టి వెనకది ముందు వెనక్కి చెప్తుంటాం కదా. నేను కూడా పేరు చెప్తా ఉంటాను కదా. మన ఎప్పుడు యోబు అనేది లోతు అని చెప్పాను కదా. ఇవన్నీ కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ కొన్ని సెకండ్లు మైండ్ పని చేయకుండా అయిపోద్ది. సరే, ఇప్పుడు ఆయనకేమైనా అలాగైందే? ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై మాటలు రాసినాడు. మరి ఎందుకు అలాగ 80 సంవత్సరాలు రాశాడంటే, ఇలాగ నేను చెప్తే తప్పు కాదు అనుకుంటా. మోషే జీవితము 3 భాగాలు. ఐగుప్తులో 40 ఏళ్ళు ఉన్నాడు, 40 ఏళ్ళ అరణ్యములో దేవుని ద్వారా తర్బీదు పొందాడు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించినాడు. ఈ 3 భాగాల్లో 40 + 40 + 40 120. ఇప్పుడు ఆయన అధిక బలం ఉన్న 80 ఏళ్ళని ఎందుకు రాశాడంటే, ఆయన ఐగుప్తులో ఉన్న 40 ఏళ్ళు ఇగ్నోర్ చేసినాడు.
అంటే మై లైఫ్ ఇన్ ఈజిప్ట్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్, కౌంటబుల్, స్పిరిచువల్. సో దేర్ ఫర్ వాట్ ఐ లివ్డ్ ఫర్ ద లార్డ్ ఈజ్ ఓన్లీ 80 years. నేను అరణ్యంలో ఎప్పుడైతే దేవుని ద్వారా దర్శించబడ్డానికి ఒప్పించబడ్డాను, అప్పటి నుండి నేను 40 ఏళ్ళు ఉన్నాను కనుక అదే నా జీవితానికి విలువైంది, ప్రాముఖ్యమైంది. ఆ తర్వాత 40 ఏళ్ళు ప్రజలను నడిపించినాను కనుక 80 సంవత్సరాలు. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు అనే పదాలు పరిశుద్ధాత్మ ద్వారా బహుశా ఈ పరిస్థితిని బట్టి ఆయన రాసాడేమో. అంటే లోకం కొరకు మనం జీవించేది కాదు, ప్రభు కొరకు జీవించేది ప్రాముఖ్యం. అదే ప్రభు బలం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎంతకాలం లోకంలో జీవించినామని కాదు, ఎవరి కొరకు జీవించామో. యేసు ప్రభు వారు మనల్ని భరించి సెలవులో రక్తం కార్చినాడు. ఈ మధ్యాహ్నం ఆయన బల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా అనేక సార్లు నేను నీకు ఫ్యాన్గా ఉన్నా, నిన్ను వెంబడించలేకపోయాను, నిన్ను అభినందించిన, నీ మాటలు, నీ బోధ, నీ ఆశ్చర్యకార్యాలు నువ్వు చాలా బాగా చేస్తావు, అభినందన ఉంది, అనుచరణ లేదు. నువ్వు సిలువకి వెళ్తే నాకు సిలువకి రాబుద్ది కాదు, నువ్వు ప్రార్థనకి వెళ్తే ప్రార్థనకి రాబుద్ది కాదు. కేవలం నువ్వు 2-3 స్థలాలకు వెళ్తేనే నాకు రాబుద్ది అవుతుంది. మందిరానికి వెళ్తే రాబుద్ది అవుతుంది, రోగాలు బాగా చేస్తే రాబుద్ది అవుతుంది, సముద్ర తీరాన్ని వాక్యం చెప్తే రాబుద్ది అవుతుంది. ఇంక మిగతా ఎవరో చచ్చిపోయిన వాళ్ళు ఇళ్ళకి పోదాము అంటే ఎక్కడొస్తావులే ప్రభా. ఇంక గెచ్చమైన తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాం, అది ఎక్కడవుతుందిలే ప్రభా. సిలువ మీదకి వెళుతున్నాను, అసలు రాను. అందుకే ఆయన వెంబడించే శిష్యులు బైబిల్లో రాయబడింది, అందరూ ఆయన్ని విడిచి పారిపోయారు. అయితే ప్రభువుకు స్తోత్రాలు. యోహాను ఆయన సిలువ దగ్గర ఉన్నాడు. అందుకే అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ప్రభు బలంలో పాలు పొందే మనము గద్దినాలన్నిట్లో ఎన్నిసార్లు ఆయన విడిచి పారిపోయాము, ఎన్నిసార్లు లోకంతో కలిసి జీవించినాం, ఎన్నిసార్లు క్రీస్తుకి వలపట జీవించినాం. జీవించింటే అనుకోవద్దండి, అవన్నీ తప్పు పదాలు, రాంగ్ యూసేజ్ ఆఫ్ వొకాబులరీ. అంటే మీ హృదయం కూడా బహుశా అలాగే ఉంటుంది, ఎక్కడ తప్పిపోయినట్లు లేదే అని కళ్ళు మూసుకొని ఇలాగ పైకి చూసుకుంటారు. అట్లా కాదు. యెషయా 1 రాయబడింది, అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైన డాష్ లేదు. యెషయా లాంటోడు ఆ మాట రాస్తే మనం ఇంకేమనల్లా. అరికాలు కాదు, నన్నెత్తి కాదు, ఎంచక మొదలుకొని కింద చర్మము దాకా, నాట్ ఈవెన్ అయోటా ఈజ్ హోలీ. కనుక ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా తప్పిపోయింటే చూపించు ప్రభా, ఎక్కడైనా తప్పిపోయింటే చూపించు ప్రభా, తప్పైనానేమో క్షమించు ప్రభా. దీస్ ఆర్ ఆల్ అన్గాడ్లీ వర్డ్స్. దావీదు వలె దైవికంగా చేసే ప్రార్థన, యెహోవా నీ దృష్టికి నేను పాపం చేసిన వాడను, నన్ను క్షమించువా, నన్ను కడగవా, నన్ను బాగుగా కడుగు. అలాంటి వాడి దగ్గరికి యేసు ప్రభు యొక్క రక్తం నది వలె ప్రవహిస్తూ వస్తుంది. నేను ఎక్కడైనా తప్పు చేసింటే చూసుకో ప్రభా, క్షమించుకో అని అంటే యేసు ప్రభు రక్తం అక్కడి నుండి పక్కన తిప్పుకొని పోదు, గోదావరి పక్కన. ఇలాగ జరిగితే ఏమవుతుందో తెలిసిన, అయోగ్యంగా పాలు పొందుతా, శిక్షావిధిలోనికి వస్తాం, రోగులమవుతాం, బలహీనమవుతాం, ఆత్మీయమైన దరిద్రత నిద్రలోకి వస్తాం. ఈ మధ్యాహ్నం ప్రభు బలాన్ని సమీపిస్తుండగా, ప్రభువా నేను నీకు చాలాసార్లు అభిమానిగా ఉన్నా, ఫ్యాన్గా ఉన్నా, ఫాలోవర్గా లేను. చాలాసార్లు పాత నిబంధన యొక్క ఈక్వేషన్లకు కూడా రాలేకపోయాను, కొత్త నిబంధన ఈక్వేషన్లో ఇంకా ఘోరంగా పడిపోయాను. అందరూ అయోగ్యంగా పాల్పొందిన వారిలో నేను కూడా ఉన్నా. ఆ కొందరు నశించే వారిలో లేరు. దయచేసి ఈ మధ్యాహ్నం నన్ను మీ రక్తం చేత బాగుగా కడుగు. నీ రక్తమే నాకు శరణ్యం. ఆ సిలువ లేకుండా మనకి యోగ్యత లేదు, లేదు, లేదు. ఆయన సిలువే శరణ్యం. నది వలె ప్రవహించే రక్తపు ఊటలో మనల్ని కడుక్కొని బలలో యోగ్యంగా పాలు పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.